పొలం లేకపోయినా రైతు భరోసా డబ్బులు వచ్చాయా? గుట్టల మీద, లేఅవుట్ల మీద కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారా? ఇకపై అలా కుదరదు. తెలంగాణలో రైతు భరోసా పథకంలో భారీ మార్పులు వచ్చాయి. ఇక డబ్బులు ఎవరికంటే నిజంగా పొలంలో కష్టపడే రైతులకే. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భూమి ఉందన్న కారణంతో కాదు, ఆ భూమిలో సాగు జరుగుతుందా లేదా అనే దానిపైనే పెట్టుబడి సాయం ఇవ్వనుంది. గతంలో జరిగిన లోపాలు, దుర్వినియోగాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చింది. లక్ష్యం ఒకటే, అసలైన రైతులకు న్యాయం చేయడం, ప్రజాధనం వృధా కాకుండా చూడటం. మునుపటి ప్రభుత్వ కాలంలో కొన్ని చోట్ల సాగుకు పనికిరాని భూములు కూడా రైతు భరోసా డబ్బులు పొందినట్టు ప్రభుత్వ పరిశీలనలో బయటపడింది. కొండలు, గుట్టలు, రాళ్లతో నిండిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లుగా మారిన పొలాలు, ఇవన్నీ కూడా పెట్టుబడి సహాయం తీసుకున్న ఘటనలు నమోదయ్యాయి. దీంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని ప్రభుత్వం గుర్తించింది. ఇక ఈ తప్పులకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీ వాడుతోంది. శాటిలైట్ సర్వే, జియో ట్యాగింగ్, సార్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా భూమిపై నిజంగా పంట సాగు జరుగుతుందా లేదా అన్నది స్పష్టంగా గుర్తించగలుగుతున్నారు. పేపర్లలో మాత్రమే ఉన్న భూములు, సాగులేని స్థలాలు ఇలా దాచుకోవడం అసాధ్యం. శాటిలైట్ డేటాతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ, మండల స్థాయిలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. పంట వివరాల నమోదు, భూమి సాగు స్థితి పరిశీలన, అర్హుల జాబితా తయారీ. ఈ డబుల్ వెరిఫికేషన్ సిస్టమ్ వల్ల పొరపాట్లకు అవకాశం లేకుండా వ్యవస్థ మరింత ట్రాన్స్పరెంట్ గా అవుతుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో సుమారు 65 లక్షల మంది నిజమైన సాగుదారులు ఈసారి రైతు భరోసాకి అర్హులుగా గుర్తించబడ్డారు. ఈసారి అనర్హులు బయటపడతారు. అర్హుల బ్యాంకు ఖాతాల్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు జమ అవుతాయి. ఈ కొత్త విధానంలో స్పష్టమైన మార్పులు ఇవే: సాగులేని భూములు, కమర్షియల్ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, ఇవన్నీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగింపు. జిల్లాల వారీగా శాటిలైట్ డేటా ఆధారంగా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దే చర్యలు. రైతు భరోసా అర్హతపై ఏమైనా డౌట్స్ ఉంటే మీ మండల వ్యవసాయాధికారిని సంప్రదించండి. భూమి వివరాలు, సాగు స్థితి, లబ్ధిదారుల జాబితా అన్ని విషయాల్లో అక్కడే క్లారిటీ లభిస్తుంది. మొత్తంగా చూస్తే రైతు భరోసా ఇకపై పేరుకే కాదు, పొలంలో చెమట చిందించే రైతులకే నిజమైన భరోసా. వ్యవసాయ రంగానికి సరైన దిశలో పెట్టుబడి, ఇది నిజమైన రైతులకు వచ్చిన మంచి మార్పు. ఈ సమాచారం రైతులకు చాలా ఉపయోగపడుతుంది. మీ గ్రామ రైతులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.